అరటికాయని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. హలో ఆల్, ముందుగా కుక్కర్లో అరటికాయని ఉడికించుకోవాలండి. దాని తర్వాత 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కళాయి తీసుకోవాలండి. కొంచెం నూనె వేసుకోవాలి. ఆయిల్ మరిగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపగుళ్ళు, కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. కొంచెం చిటపటలాడాక దాని తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఉంచుకున్నవి అందులో వేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అన్నవి కొంచెం వేగాక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి. దాని తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలండి. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలండి. దాని తర్వాత ఒకసారి కలుపుకొని ఉంచుకొని కొంచెం వేగాక అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ పోపు వేగేలోపు ఆ అరటికాయలు ఉడుకుతాయి కదా, అవి తీసుకొని మనం స్మాష్ చేసుకున్న దాన్ని ఆ పోపులో వేసుకోవాలండి. పోపులో వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 2 నిమిషాలు పోయాక కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం వేసుకున్నాక కలిపి ఒకసారి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేస్తే అయిపోద్దండి. అంతే, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.